బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది. అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అంట. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్, అదేవిధంగా ఆయన ఈఓ గారు, వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకరికొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఎవరి గురించి చనిపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి. అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అదేం చేశారు? కందుకూరులో 3 చనిపోయారు, ఇంకొక చోట 8 మంది చనిపోయారు. చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపేడ్ జరిగిన కార్యక్రమం. మరి మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?